అందరికి నమస్కారం. ఇవాళటి మన టాపిక్ ఏంటంటే కల్తీ. అసలు ఇప్పుడు లడ్డూలో కల్తీ జరిగింది, ఇక్కడ కల్తీ జరిగింది, అక్కడ కల్తీ జరిగిందని చాలా చోట్లలో వింటూ ఉంటాం. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్లో జరిగిందని చెప్పి, లేకుంటే హోటల్స్లో జరిగిందని చెప్పి, ఇంకా కొంతమంది కల్తీ అన్నం తినేసి హాస్టళ్ళలో పిల్లలు ఆరోగ్యం పాడు చేసుకోవడం, ఇవన్నీ చూస్తూ ఉంటాం. అండ్ యూజువలీ దే డై విత్ ద టైం. అంటే అది కొంత టైం కాగానే అసలు చచ్చిపోతారు. ఆ న్యూస్ దాని గురించి ఎవరు పట్టించుకోరు. వాళ్ళు ఎవరు చచ్చిపోయినరా, ఏం చచ్చిపోయినరా ఎవరు పట్టించుకోరు. అదంతా ఆ న్యూస్ అంతా అట్లా డై అయిపోతూ ఉంటుంది. కానీ అసలు ఇమోషనల్ టాపిక్స్ మాత్రం అసలు అవి చావు. దానికి రాజకీయం ఉంటుంది, అన్ని రకాలుగా ఉంటుంది. అసలు దాన్ని ఏం చేయలేము మనం. దానికి లడ్డు ఒక పెద్ద ఉదాహరణ. మన తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పి ఇక ప్రతి ఒక్క న్యూస్ ఛానల్లో అసలు దేశం మొత్తం ఊగిపోయింది అనుకోవచ్చు ఒక మాటకు వస్తే. మరి ఇంకా దానికోసం ఇంక కొంతమంది అయితే కొత్త వేషం వేసిండ్రు. మళ్ళీ ఇంకా సనాతన ధర్మం అని చెప్పి ఇంకో కొత్త దుకాణం మొదలు పెట్టిండ్రు. సరే వేస్తే వేసుకొని ఇదంతా ఇక దేవుడు అంటే అందరికి ఇష్టమే ఉంటుంది, అంత చేయాలి కూడా, తప్పేం లేదనుకోవచ్చు కొంత మట్టుకు. కానీ అక్కడే ఆగుదామా అనేది ఒక క్వశ్చన్ ఇక్కడ. మరి ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ప్రజల్లారా, డ్రగ్ రెగ్యులేషన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఇండియాలో అసలు భారతదేశంలో ఈ డ్రగ్ రెగ్యులేషన్ చాలా వీక్. కనుక మనం వేసుకుంటున్న మందులు అసలు నిజంగా మనం పనిచేస్తున్నాయా? మరి పని చేయకపోతే ఏమవుతుంది? లెటెస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక డయాబెటిక్ డ్రగ్ వేసుకుంటాం. డయాబెటీస్ అంటే ఇంకా షుగర్ వ్యాధి అనమాట. షుగర్ వ్యాధి ఇక వచ్చిన తర్వాత ఒక 20-30 ఏళ్ళు అట్లా నడుస్తూ ఉంటుంది జనాలకు. ఒకళ్ళు ఇంకా కొద్ది రోజుల తర్వాత షుగర్ కంట్రోల్ కాకుండా ఉండడం అని చెప్పి వాళ్ళ కాలు ఏదో దెబ్బ తాకితే ఇంకా అది అంటే కాలు కూడా కొట్టేసే పరిస్థితి వస్తూ ఉంటుంది. అట్లాగే కళ్ళు సరిగ్గా పనిచేయవు. దానివల్ల కొన్నిసార్లు షుగర్ వల్ల కిడ్నీస్ కూడా దెబ్బతింటూ ఉంటాయి. కొన్నిసార్లు హార్ట్ అటాక్ వస్తూ ఉంటుంది. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కొంతమందికి స్ట్రోక్ వస్తూ ఉంటుంది పేషెంట్స్. సో ఇట్లా అన్ని రకాలుగా వస్తూ ఉంటుంది. మరి ఇంత జరుగుతున్నప్పుడు మనం వీటిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఎట్ ద సేమ్ టైం మరి ఇవి కంట్రోల్ మనం చేస్తున్నామా లేదా అనేది ఇంకో క్వశ్చన్ కూడా. మరి చేస్తే ఎట్లా చేస్తాము, చేయకపోతే ఎట్లా చేయము అనేది కనుక చూస్తూ ఉంటే ఇవాళ ఒక విచిత్రమైన పరిస్థితి కనిపించింది. ఇది చూపిస్తాను చూడండి ప్రజలారా. Samples of over 50 drugs in market of not a standard quality. ఎవరు చెప్తున్నారు ఇది? సిడ్స్కో వాళ్ళు చెప్తున్నారు. సిడ్స్కో వాళ్ళు ఏం చెప్తున్నారంటే అసలు 50 మందులు ఈ క్వాలిటీ లేదు అని చెప్పిండ్రు. మరి ఒక 50 మందులు ఇవి ఏ మందులు అని చెప్తే పారాసిటమాల్, ఓకే, చాలా కామన్గా వాడే పారాసిటమాల్ ఉంటుంది కదా మనకి జ్వరానికి వాడేది. అది కాల్షియం టాబ్లెట్లు. ఇండియాలో చాలామందికి కాల్షియం డెఫిషియన్సీ ఉంటుంది మనకు కొంత న్యూట్రిషన్ ప్రాబ్లం వల్ల. అట్లాగే వైటమిన్ D3 సప్లిమెంట్స్, ఇది కూడా ఒక వైటమిన్ D కోసం పనిచేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా కొంత ఇమ్యూనిటీ లెవెల్స్ కోసం. ఇక యాంటీ డయాబెటిక్ పిల్స్, ఇక అంటే షుగర్ మందులు అనమాట. ఇవి ఇక అట్లా నడుస్తూ ఉంటాయి. అసలు వీటికి మందులు ఉండవు, దీనికి రెగ్యులేషన్ ఉండదు. రెగ్యులేషన్ ఎందుకు లేదు అంటే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇందులో ఎవరు ఇన్వాల్వ్ అయినారు అనేది కూడా చూపిస్తాను. ఇప్పుడు సిడ్స్కో ప్రకారం, ఓకే, సిడ్స్కో ప్రకారం వీళ్ళు ఎవరు చెప్తున్నారంటే ఈ మందులను చూపించారు కదా, ఇందులో ఏ కంపెనీస్ ఇన్వాల్వ్ అయినాయి? ఇగో ఆల్కెమ్, ఓకే, ఆల్కెమ్ ఒకటి ఉంది. ఇంకా మీకు హెట్రో ల్యాబ్స్. ఈ హెట్రో ల్యాబ్స్ అనేది మీరు వినే ఉంటారు ఈ మధ్యకాలంలో. ఎలక్టోరల్ బాండ్స్ అని ఒకటి ఉంది కదా, ఎలక్టోరల్ బాండ్స్లో ఇక హెట్రో డ్రగ్స్ వాళ్ళు ఇంకా కొంత సపోర్ట్ చేసిండ్రు ఎలక్టోరల్ బాండ్స్ దాంట్లో కూడా. అట్లాగే ఇంకా చాలా కంపెనీస్ చేసినాయి అనుకోండి. ఇక వీళ్ళు వాళ్ళనే కాదు కానీ ఇగో హిందుస్థాన్ యాంటీబయాటిక్స్ వాళ్ళు, కర్ణాటక యాంటీబయాటిక్స్ వాళ్ళు, అట్లాగే నెస్టర్ ఫార్మస్యూటికల్స్, ఐ థింక్ సబ్జెక్ట్ కరెక్షన్, వీళ్ళు కూడా ఎలక్ట్రల్ బాండ్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కనుక ఈ ఇన్వాల్వ్ అయిన జనాలందరికీ ఏమైతే ఉన్నదంటే డ్రగ్ రెగ్యులేషన్స్ అనేటివి వీళ్ళు పాస్ అయిపోతారు అంతే. ఎందుకంటే ఇక కొన్ని విధాలుగా వాళ్ళకు గవర్నమెంట్స్ సపోర్ట్ చేస్తూ ఉన్నాయి, కొన్ని విధాలుగా కొన్ని రాజకీయ కంపెనీస్ కూడా, కంపెనీస్ అని చెప్తున్నాను చూడండి, ఇవి కంపెనీస్, రాజకీయ కంపెనీస్, ఇవి పార్టీలు అని చెప్పడం చాలా కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు దేశానికి ఉద్ధరించేది ఏం లేదు, కానీ ఏదో నడిపిస్తూ ఉంటారు. సో ఈ రాజకీయ కంపెనీస్ కొన్ని సపోర్ట్ చేస్తూ ఉంటాయి వాళ్ళకు, ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వంలో ఉంటారు కాబట్టి అవన్నీ నడిచిపోతూ ఉంటాయి. ఇవన్నీ ఈ నడిచిపోయే క్రమంలో మరి మనం ఎక్కడున్నాము అని చూస్తే మీకు డ్రగ్స్ చూపిస్తాను, ఒక లిస్ట్ ఆఫ్ డ్రగ్స్. ఇటు చూడండి ప్రజలారా, దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ డ్రగ్స్. ఇట్లా లెక్కలు వేసుకుంటూ పోతే ఇగో ఇట్లా ఉంటాయి అన్నట్టు. మనకు అమాక్సిసిలిన్ ఒకటి చూపిస్తాను. అమాక్సిలిన్ క్లావ్లానిక్ యాసిడ్, అంటే దీన్ని ఆగ్మెంటిన్ అని పిలుస్తూ ఉంటారు. ఇది ఒక యాంటీబయాటిక్ అనమాట. ఆగ్మెంటిన్ అనేది ఒక యాంటీబయాటిక్. ఇంకా ఇది కాల్షియం టాబ్లెట్. ఇది మెట్ఫార్మిన్ అంటే షుగర్లో ఫస్ట్ డ్రగ్ ఆఫ్ చాయిస్. ఇది ఎవరైనా డయాబెటిక్స్ ఉంటారు కదా, టైప్ 2 డయాబెటీస్లో
ఇది నంబర్ 1 డ్రగ్ ఆఫ్ చాయిస్. మరి నంబర్ 1 డ్రగ్ ఆఫ్ చాయిస్ ఇట్లాంటి డ్రగ్గే ఇక చూసుకోండి ఏమవుతుందో ఇక్కడ చూసుకోండి. ఇట్లాంటి డ్రగ్ కల్తీ, ఇది కల్తీ. ఇది కల్తీ అయితే డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళు ఏ మందులు వేసుకుంటారు, వాళ్ళు వేసుకుంటున్న మందులు పనిచేస్తున్నాయా, అసలు అది కల్తీ అవుట్లా అది ఇఫెక్టివ్గా పనిచేస్తుందా, మరి షుగర్ కంట్రోల్ అవుతుందా అంటే మస్తు మంది చెప్తారు నా షుగర్ కంట్రోల్ అయితే లేదండి. ఓకే, మరి షుగర్ కంట్రోల్ అయితే అంటే మనం మందులు కరెక్ట్ వాడుకుంటారు, అవును మంచిగా వాడుతున్నాం. ఎవరిచ్చారంటే ఎప్పుడు ఎవ్రీ 3 months ఒకసారి డాక్టర్ దగ్గరికి పోతూ ఉంటాం, ఇస్తూ ఉంటాడు ఆయన అని అంత మంచిగా ఉంటుంది ఆడదాకా. కానీ డాక్టర్ కూడా తెలియదు అది ఆ మందు సరిగ్గా పనిచేస్తలేదని, ఎందుకంటే ఆయన అనుకుంటాడు వీళ్ళు వేసుకుంటలేరేమో అనుకుంటాడు. కానీ అది కాదు విషయం. ఇక్కడ ఏంటంటే డ్రగ్లో కల్తీ. మళ్ళీ ఇవన్నీ జెనరిక్ డ్రగ్స్ కూడా కాదు ప్రజలారా, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. వీళ్ళంతా జెనరిక్ డ్రగ్స్ కూడా కాదు, ఇవి చాలా కంపెనీస్ ఇందులో అంటే బ్రాండెడ్ డ్రగ్స్ అనమాట. ఈ బ్రాండెడ్ డ్రగ్స్లో ఇంత అవకతవకలు జరుగుతూ ఉంటే ఇంకా జనరిక్ డ్రగ్స్ ఏంది, అసలు వాటి కాన్సన్ట్రేషన్ ఏంది, అసలు వాటి కెపాసిటీ ఏంది, వాటి ఎఫిషియన్సీ ఏంది అనేది మనం ఎక్కడనో మనం పోల్చుకుంటే కనుక చాలా వెనుకబడి ఉన్నాం. మరి ఇవి చేయాలంటే ఏం చేయాలంటే వీటికి ఇప్పుడు కొంతమంది ఫుడ్ ఇన్స్పెక్టర్, డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉంటారు కదా, వీళ్ళు ప్రాపర్గా తరోగా చెక్ చేయాలి. FDA అని ఉంటుంది, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అని ఉంటుంది కదా, చాలా కంట్రీస్లో అదే ఉంటుంది అనుకోండి. ఇండియాలో మనకు సిడ్స్కో ఉంటుంది. వీళ్ళు ప్రాపర్గా చెక్ చేస్తారు. ఎవ్రీ మంత్ ఒక బ్యాచ్ ఆఫ్ డ్రగ్స్ వస్తూ ఉంటాయి కదా, వీటిని చెక్ చేసి ఇవి ప్రాపర్గా ఉన్నాయా లేవా అని పంపిస్తూ ఉంటారు. మరి ఇంత చెక్ చేసే జనాలు మరి మన దేశంలో జరుగుతుందా ఈ చెకింగ్ అంటే మన దగ్గర కూడా జరుగుతుంది. కానీ ఈ రిపోర్ట్లు పంపించరు, ప్రభుత్వాలు ఈ రిపోర్ట్లు పంపేయి. ఏ ప్రభుత్వాలు పంపేదంటే ఇప్పుడు చూపిస్తుంది చూడండి మన ప్రజలారా, చాలా ఫన్నీ స్టోరీస్ ఉన్నాయి ఇలా, అసలు మీరు కనుక చూస్తే పరిచయం అయ్యాలి సొంటి. ఇగో చూడండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ లైన్లో ఉన్నది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉన్నది చూడండి, ఏతో స్టార్ట్ అయింది కాబట్టి అనుకోవచ్చు. అట్లా ఆంధ్రప్రదేశ్ ఉంది. ఓకే, వీళ్ళు ఇక్కడ ఆగింది అనుకోదు, ఇక మన తెలంగాణ కూడా ఉంది ఇక్కడ. వీళ్ళు ఎవ్వరు కూడా ఇవి ఇద్దరనే కాదు, అరుణాచల్ ప్రదేశ్, అస్సాము, బీహారు, ఛత్తీస్గఢ్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, రాజస్థాన్, మేఘాలయ, ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని రాష్ట్రాలనే ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ 29 స్టేట్స్ ఇక్కడే ఉన్నాయన్నమాట. ఈ 29 రాష్ట్రాల్లో మరి ఏమవుతుంది, డ్రగ్ రెగ్యులేషన్ అవసరం లేదా వీళ్ళకు? డ్రగ్స్ మీద మనకు ప్రాపర్గా ఒక అంటే స్టడీ చేయాల్సిన అవసరం లేదా? అది మంచిగా పనిచేస్తుందో లేదో, అది ప్రాపర్గా ఉందా లేదా, అది కల్తీ అనేది అవసరం లేదా? అంటే మనము ఒకటే మాట గుర్తుపెట్టుకొని, మనం చెప్పేంత వరకు కూడా ప్రజల్లో ఒక చైతన్యం వచ్చేంత వరకు కూడా రాజకీయాల్లో ఈ చైతన్యం రాదు. ఫస్ట్ థింగ్ చెప్తున్నాను చూడండి, రాజకీయాల్లో చైతన్యం రావాలి అనంటే వాళ్ళను మానిటర్ చేసే వాళ్ళు ఎవరు? ప్రజలే కదా. మరి ప్రజలు మానిటర్ చేయనంత మట్టుకు స్టూడెంట్లు అంటే మన సబార్డినేట్స్ ఎవరు? రాజకీయవేత్త, పొలిటీషియన్స్, వాళ్ళు చెయ్యరు. సో మాస్టర్ గారు ఇక్కడ మాస్టర్ ప్రజలు, మరి సర్వెంట్ ఎవరు అంటే పొలిటీషియన్స్. అంటే ప్రజలు మారేంత వరకు, ప్రజలు ఆర్డర్స్ ఇచ్చేంత వరకు పొలిటీషియన్స్ మారరు. ఇదే వ్యవస్థ ఇట్లనే నడుస్తుంది. కనుక నేను చెప్పేదల్లా ఒకటే, ప్రజల్లారా మనం ఏ టాపిక్స్ మీద ఫోకస్ చేయాలో ఒక్కసారి ఆలోచించుకోండి. ఎందుకంటే దీని వాల్యుబిలిటీ చాలా ఎక్కువ. మనము ప్రజలం, వీఆర్ మాస్టర్స్, మన సర్వెంట్స్ పొలిటీషియన్స్. మన సర్వెంట్కి ఇది ఇంపార్టెంట్ అని చెప్తే వాళ్ళు చేస్తారు. అంటే మనం ఏది ఇంపార్టెంటో మనకు ఫస్ట్ తెలియాలి. మనకు ఒక రిలీజియస్ టాపిక్ ఇంపార్టెంటా, లేకుంటే ఆరోగ్యము, భద్రత, లేకుంటే ఇంకా దేశం కొంచెం మంచిగా ఉండడం ఇంపార్టెంటా అనేటి 2-3 టాస్కులలో చూస్తే మనకు అర్థమవుతుంది. మనకు అది తెలియనంత మట్టుకు మన సర్వెంట్స్ మన మాట వినరు. వాళ్ళని వినిపించుకోవాలి అని అంటే మనం ఈ పని చేయాల్సిందే. ఇట్లా ఇవి 2-3 డ్రగ్స్ అనే కాదు, ఇంకా చాలా డ్రగ్స్ ఉన్నాయి. ఇక అవన్నీ ఇంకా మళ్ళీ మనకు టైం కొంత లేట్ అయిపోతూ ఉంటుంది కాబట్టి వేస్ట్ మనకు వాడదాం అంటే ఎక్కువ అవసరం లేదని చెప్పి ఇక్కడ ఆపేస్తున్నాను నేను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. సో బేస్ లైన్ ఏంటంటే ప్రజలారా, వీ షుడ్ బి అవేర్. మనం చదివి దాన్ని అనలైజ్ చేసుకొని మనం దాన్ని అసలు ప్రజల్లో చైతన్యం కోసం మనం ఏమన్నా కొంత ప్రయత్నం చేయాలి. నా వీడియోస్ అన్నీ కూడా నేను అదే ప్రయత్నం కోసం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే చాలా వీడియోస్ ఏమవుతున్నాయంటే చాలా చోట్ల యూట్యూబ్ ఇక్కడక్కడ కూడా కానీ డిసిపేట్ అయిపోతున్నాయి. రాజకీయం మీద ఎక్కువ ఫోకస్ చేయించి చిన్న సిల్లీ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయించడం వల్ల అసలు టాపిక్స్ మిస్ అయిపోతున్నాయి. ఇట్లాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ మిస్ అవుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇవి ఆరోగ్యం గురించి, విద్య ఆరోగ్యం కంటే ఎక్కువ ఏమీ ఉండదు. మనకు ఆరోగ్యం అంటే ఇంకా ఆరోగ్యం బాగాలేకుంటే ఎన్ని ఉన్నా వేస్టే.
అట్లాంటప్పుడు మనం వేసుకుంటున్న మందులు సరిగ్గా లేవు అన్నప్పుడు మన ఆరోగ్యం ఎక్కడ ఉంటుందో మనం ఆలోచించుకోవచ్చు మరి. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు నమస్కారం.